ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. సోరియాసిస్ కి ఆయుర్వేదంలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో మనకు తెలియజేసేందుకు ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ నుంచి డాక్టర్ నీలోఫర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి డాక్టర్ గారు. సోరియాసిస్ అంటే ఏంటి, మీరు ఎలా డిఫైన్ చేస్తారు? చూడండి, సోరియాసిస్ని స్కిన్ డిసీజ్ అంటారు. ఇది ఒక చర్మ రోగం. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇది 90% పీపుల్ హెడ్ పెయిన్ తలపైన స్టార్ట్ అవుతుంది. మనకి దీని తలపైన స్టార్ట్ అవుతానే పొట్టులాగా వస్తుంది. దీన్ని డాండ్రఫ్ అనుకుంటారు. కానీ సోరియాసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, 2-3 రోజులు తలస్నానం చేయకుండా తల దువ్వినప్పుడు డాండ్రఫ్ అయితే పౌడర్ లాగా వస్తుంది. మనకు సోరియాసిస్ పొట్టు అయితే పెద్ద పెద్ద చేప పొట్టులాగా, పెద్ద పెద్ద స్కేల్స్ లాగా మనకి రాలుతుంది. తర్వాత సోరియాసిస్ పొట్టు అనేది ఓన్లీ తల వరకే పరిమితం కాదు. తర్వాత చెవి లోపల, చెవి బయట కూడా పొట్టులాగా, పౌడర్ లాగా అనేది వస్తుంది. మన డాండ్రఫ్ అయితే తల వరకే పరిమితం అవుతుంది. శరీరం పైన ఇది రావడానికి కామన్ ప్లేసెస్ ఏవంటే, శరీరం మీద రావడానికి 1 year అయినా పట్టచ్చు, 6 months అయినా పట్టచ్చు. మన ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గడం వల్ల కానివ్వండి, టాక్సిన్స్ వల్ల కానివ్వండి, ఎప్పుడు వ్యాపిస్తుంది అనేది చెప్పలేము. శరీరం పైన కామన్ ప్లేసెస్ మోచేతులకి, మడమల దగ్గర, మోకాళ్ళకి, బ్యాక్ సైడ్ వీపు పైన కామన్ ప్లేసెస్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఫస్ట్ స్కిన్ డ్రై అవ్వడం, చర్మం ఎండిపోవడం, చిన్న స్పాట్స్ లాగా రావడం, దానిపైన పొట్టు ఫామ్ అవ్వడం, ఇచ్చింగ్ వల్ల, దురద వల్ల పొట్టు రావడం అనేది సిమ్టమ్స్గా ఉంటాయి. ప్యాచెస్ అనేవి రెడ్ కలర్లో అయినా ఉండొచ్చు, బ్లాక్ కలర్లో అయినా ఉండొచ్చు. రెడ్ కలర్ ప్యాచెస్ అయితే వేడి వల్ల వచ్చినాయని అర్థం. ఇవి డైరెక్ట్ వైట్ కలర్లో చేంజ్ అయ్యి తర్వాత స్కిన్ కలర్లో చేంజ్ అవ్వడానికి ఒక 2-3 months టైం పడుతుంది. బ్లాక్ కలర్ ప్యాచెస్ అనుకోండి, బ్లాక్ కలర్ వెళ్ళడానికి 4 to 6 months వరకు టైం పడుతుంది. అసలు సోరియాసిస్ రావడానికి కారణాలు ఏంటి, ఎందువల్ల వస్తుంది ప్రధానంగా? చూడండి, సోరియాసిస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దీన్ని సైకోస్టోమాటిక్ డిసీజ్ అని అంటారు. మానసిక ఒత్తిడి, ఎక్కువ మెంటల్ స్ట్రెస్కి గురి కావడం వల్ల వచ్చే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ సైడ్ కానివ్వండి, అదర్ ఫ్యామిలీ టెన్షన్స్ కానివ్వండి, పర్సనల్ టెన్షన్స్ కానివ్వండి, చాలా స్ట్రెస్కి గురి అవుతున్నారు ఈ కాలంలో. దీనివల్ల కూడా మన బాడీలో టాక్సిన్స్ ఫామ్ అవ్వడం వల్ల ఈ సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత దీన్ని హెరిడిటీ వల్ల 60-70%, జెనెటికల్గా కూడా ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా 60-70% వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల అరగని ఆహారం అనేది విష పదార్థంలాగా మారి రక్తంలో కలవడం వల్ల వస్తుంది. ఎక్కువ మానసిక ఒత్తిడికి గురి కావడం, టైం టు టైం తినకపోవడం, రాత్రి మేల్కొనడం, ఉదయం నిద్రపోవడం, అంటే డైట్ హ్యాబిట్స్ కానివ్వండి, స్లీపింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, టైం టు టైం లేకపోవడం వల్ల, మన హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, షుగర్ వల్ల కానివ్వండి, థైరాయిడ్ వల్ల, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఏమైతే అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. దీనివల్ల ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల, మన పొల్యూషన్ వల్ల కానివ్వండి, క్లైమేట్ ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం వల్ల కానివ్వండి, సడన్గా హాట్ ప్లేస్ నుండి కోల్డ్ ప్లేస్కి వెళ్ళడం వల్ల, మన ఇండియా నుంచి మనం యూఎస్కి వెళ్ళినా కూడా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా కూడా అట్లా ప్లేసెస్ అనేది చేంజ్ కావడం వల్ల కానివ్వండి, మన బాడీలో విష పదార్థాలు అనేవి తయారవుతాయి. ఇవి రక్తంలో కలిసి ఇమ్యూనిటీ సెల్స్ని డ్యామేజ్ చేసి స్కిన్ పైన ఎఫెక్ట్ చూపించడం వల్ల మచ్చలు అనేది రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత విరుద్ధాహారం తీసుకునడం వల్ల, నాన్ వెజిటేరియన్స్ అయితే సీ ఫుడ్, ఫిష్ తిన్న తర్వాత మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల కూడా సోరియాటిక్ ప్యాచెస్ కానివ్వండి, వైట్ ప్యాచెస్ కానివ్వండి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారంటే శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నాకు వచ్చేసి సోరియాసిస్ ప్లస్ వచ్చేసి ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా పాజిటివ్ మేడం. ఓకే, సోరియాసిస్ ఎప్పటి నుంచి ఉందండి? ఏంటి మేడం? సోరియాసిస్ ఎప్పటి నుంచి ఉందండి? సోరియాసిస్ వచ్చేసి ఒక 5 years అయింది మేడం. ఓకే, ఆర్ఏ ఫ్యాక్టర్ రీసెంట్ మేడం, రీసెంట్. 2 నెలలు అయింది. పెయిన్స్ ఎక్కడ ఉన్నాయండి? ఎక్కువ వచ్చేసి చేతులకి, కాళ్ళకి మేడం. ఓకే, ప్యాచెస్ ఎక్కడ ఉన్నాయండి బాడీ పైన చెప్పండి. ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ వస్తుంది, పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తుంది మేడం. ఆయుర్వేదంలో రావడానికి ఎంత టైం పడుతుంది మేడం? చూడండి, మెయిన్ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అన్నారు. తర్వాత సోరియాసిస్ వచ్చిన తర్వాత ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ కావడం, ఆర్థరైటిస్ లక్షణాలు ఏమో మనకు కనిపిస్తాయి. స్మాల్ జాయింట్స్ నొప్పి, వాపు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో ఫింగర్ డిఫార్మాలిటీ, వంకరికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అర్లీ మార్నింగ్ లేస్తానే, మనకు వింటర్ సీజన్లో అర్లీ మార్నింగ్ లేసినా కూడా ఏమైతుందంటే బాడీ మొత్తం ప్రతి జాయింట్లోనే స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. ఈ స్టిఫ్నెస్ వల్ల ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది. ప్రతి జాయింట్లో కూడా స్వెల్లింగ్ అనేది ఉంటుంది. ఇది పాజిటివ్, ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అన్నారు. నెగిటివ్కి రావాలంటే వస్తీకర్మ అని చెప్పి పంచకర్మలో ట్రీట్మెంట్ చేస్తారు. వస్తీ తీసుకునడం వల్ల, వస్తీ అనేది 8 days 11 days అలా ఇస్తారు. మన బాడీ సిస్టమ్ని బట్టి ఎంతవరకు స్ప్రెడ్ అయిందని చూసిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. స్నేహవస్తి, కషాయవస్తి అని చెప్పి ఇస్తారు. వస్తీ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే, మనకి యానల్ రీజన్ ద్వారా మెడిసిన్ ఇవ్వడం వల్ల ఇంటెస్టైన్ నుంచి ఎక్కువ అబ్జర్వ్ అయ్యి పెయిన్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతే ఫ్యూచర్లో మీకు రిపీట్ కావు. ఈ లక్షణాలతో, మీరు చెప్పిన లక్షణాలు ఫేస్ చేస్తూ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా నిర్ధారిస్తారు సోరియాసిసా కాదా అని? ఏమైనా టెస్ట్లు ఏమైనా చేస్తారా?
నార్మల్గా సిబిపి సివిఏ చేస్తారు. మనకి స్టిరాయిడ్స్ యూస్ చేయడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల లివర్ ఫంక్షనింగ్ దెబ్బతినే అవకాశం ఉంది, కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఎల్ఎఫ్టి లిపిడ్ ప్రొఫైల్ కూడా టెస్ట్ చేస్తారు. దీంతో పాటు మెయిన్ ఐ టెస్ట్ ద్వారానే సోరియాటిక్ ప్యాచా కాదా అనేది కనుక్కోగలుగుతాం. మెయిన్ బాడీ పైన స్కిన్ అనేది చర్మం అనేది ఎండిపోవడం, తర్వాత స్పాట్స్ రావడం, దానిపైన స్కేల్స్ ఫామ్ అవ్వడం. మనకి ఎగ్జిమా అయితే స్కేలింగ్ అనేది ఉండదు, సోరియాటిక్ ప్యాచెస్లో స్కేలింగ్ అనేది కనిపిస్తుంది. స్కేల్స్ వల్ల తర్వాత మనకు నెయిల్ కలర్ చేంజింగ్ కాంప్లికేషన్స్ చూసి నెయిల్ కలర్ చేంజింగ్, జాయింట్స్లో ఏమైనా పెయిన్ ఉందా, అదర్ దాన్ ఏమైనా వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయో చూసి మనం నిర్ధారించడం జరుగుతుంది. ఓకే అండి, కాలర్ లైన్ లో ఉన్నారు గుంటూరు నుంచి భారతి గారు. భారతి గారు, మేడం గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు సోరియాసిస్ అరికాళ్ళకను అరచేతులకు ఉంది మేడం. ఓకే, ఇది ఆయుర్వేదమే వాడుతున్నాను. చెప్పండి. అంతకుముందు వేరే వాడాను మేడం, తగ్గలేదు. అందుకని ఆయుర్వేదం బాగుంటుందని టీవీలో చూసాము, అది వాడుతున్నాము. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? కానీ నాకు ఉండబట్టి 2 years అవుతుంది మేడం. ఓన్లీ అరికాళ్ళకు అరచేతులకే ఉంటదండి. క్రాక్స్ ఏమైనా వచ్చినాయా అండి? క్రాక్స్ వచ్చాయండి, బ్లాక్ గా వస్తుందండి, బాగా బాగా జెల్ వస్తుంది. దీని తర్వాత క్రాక్ లాగా పడుతుంది. ఓకే, షుగర్ బీపీ ఏమైనా ఉందా అండి? ఏం లేదండి, షుగర్ లేదు, బీపీ లేదు. ఓకే, థైరాయిడ్ ఏం లేదా అండి? ఆయుర్వేదమే వాడుతున్నాను, 7 months నుంచి వాడుతున్నాను. 7 months నుంచి రిలీఫ్ ఏం అనిపించలేదు. ఓకే, చూడండి, మీకు వచ్చిందాన్ని పామర్ ప్లాంటర్ సోరియాసిస్ అంటారు. ఇది అరిచేతులకు అరికాళ్ళకు వస్తుంది. అరికాళ్ళకు వస్తే అరిచేతులకి, అరిచేతులకు వస్తే అరికాళ్ళకు వస్తుంది. స్కిన్ డ్రై అవ్వడం, స్పాట్స్ లాగా రావడం, దానిపైన స్కేల్స్ ఫామ్ అవ్వడం. మనకి అరిచేతుల అరికాళ్ళ చర్మం మందంగా ఉంటుంది కాబట్టి చాలా స్కిన్ అనేది చాలా డ్రై అవుతుంది. చాలా ఎండిపోవడం వల్ల మన మూమెంట్ ప్లేసెస్ కాబట్టి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. క్రాక్స్ ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటాయి. ఏమైనా ఫారెన్ బాడీ వెళ్ళిపోయినా మనకి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎంత త్వరగా మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఎంత త్వరగా దీన్ని క్యూర్ చేసుకుంటే కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటుంది. చీరాల నుంచి భాస్కర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. భాస్కర్ గారు, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఈ సోరియాసిస్ అనేది నాకు ఆల్రెడీ 15 years నుంచి ఉందండి. ఓకే, అయితే నేను మామూలుగా ఇంగ్లీష్ మందు వాడుతున్నానండి. మధ్యలో కంట్రోల్ అవుతుంది, మళ్ళీ వస్తుంది మేడం. ఈ మధ్యకాలంలో హోమియో వాడాను, హోమియో వాడినా మళ్ళీ డిఫెక్ట్ వస్తుంది, ఆపేసాము. ఓకే, దీంట్లో కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందా మేడం? తప్పకుండా ఉందండి. మన ఆయుర్వేద పంచకర్మ ద్వారానే దీనికి క్యూర్ ఉంది. అదర్ మెడికేషన్లో ఓన్లీ టెంపరీ రిలీఫ్. మీరు వాడినంత వరకే ప్యాచెస్ అంతా క్లియర్ అయినట్టు అనిపించినా మీరు ఎప్పుడు మెడికేషన్ స్టాప్ చేస్తారో తిరిగి వస్తూనే ఉంటుంది. మన ఆయుర్వేద పంచకర్మ ద్వారా ఏమవుతుందంటే వ్యాధి మూలాలను, వ్యాధి కారకాలను బయటికి తీసేయడం వల్ల ఇది రాకుండా ఉంటుంది, శాశ్వత పరిష్కరణ అనేది ఉంటుంది. కాకినాడ నుంచి లక్ష్మి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. లక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు, లక్ష్మి గారు, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మా పాపకి అప్పుడే 2 months నుంచి ఒంటి మీద మచ్చలు వస్తున్నాయండి. ఎరుపుగా ఉంటున్నాయండి అవి మచ్చలు. అవి ఎండ కాసినప్పుడు బాగా ఎక్కువగా వస్తున్నాయండి వీటి మీద. అవిని ఓకే, అవి ఒక ఆయుర్వేద హాస్పిటల్ చూపిస్తే సోరియాసిస్ అని చెప్పారండి. అంటే సోరియాసిస్ అనేది మాకు ఇంకా నిర్ధారణ తెలియలేదండి. అది తెలియలేదండి. ఇంకా పాప వయసు ఎంత అండి? పాప 10 years అండి. పాప వయసు 10 years అండి. ఓకే, తలలో ఏమైనా పొట్టు వస్తుందా అండి? లేదండి, అవి ఫస్ట్ ఈప్ మీద ఎర్ర మచ్చలు వచ్చినాయండి. ఈప్ మీద 4-5 మచ్చలు వచ్చినాయండి. తర్వాత మళ్ళీ చర్మం అంతా వచ్చినాయండి. చెవుల్లో, మొహం మీద, మెడ కింద వచ్చినాయండి. చెవుల్లో కూడా పౌడర్ వస్తుందా? పౌడర్ లాగా వస్తుందా? లేవండి, అవి తగ్గిన తర్వాత ఏంటి అక్కడ చర్మం పొరలాగా వచ్చేస్తుందండి. తెలుపు వస్తుందండి. ఓకే, చూడండి, మనకి తెలియదండి. ఎరుపు మచ్చలు తెలుపులో మారడము, దానిపైన చిన్న పొరలాగా రావడం అనేది సోరియాటిలో దీన్ని ఎరిప్టివ్ సోరియాసిస్ అని అంటారు. తలపైన స్టార్ట్ అవ్వాలనేది బాడీ పైన ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఒకసారి మీ నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి డాక్టర్తో కన్సల్ట్ చేయించుకొని మీరు నిర్ధారణ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే, సోరియాసిస్కి తెల్ల మచ్చలకి డిఫరెన్స్ ఏంటండి? సోరియాసిస్లో చూడండి, మనకు స్కిన్ డ్రైనెస్ అనేది ఉంటుంది, స్పాట్స్ అనేవి ఉంటాయి, గుల్లల్లాగా రావడం, పొట్టు ఫామ్ అవ్వడం, తలలో డాండ్రఫ్ లాగా రావడం అనేది ఉంటుంది. వైట్ ప్యాచెస్లో అయితే మనకు స్కిన్ వైట్ పిగ్మెంటేషన్, ఇది డీప్ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. అక్కడ మెలనోసైట్స్ యాబ్సెన్స్ వల్ల వైట్ ప్యాచెస్ అనేవి కనిపిస్తాయి. దీనికి డిఫరెన్స్ అంటే మనకి సోరియాసిస్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి, వైట్ ప్యాచెస్ వల్ల కాంప్లికేషన్స్ అనేవి ఉండదు, ఓన్లీ పిగ్మెంటేషన్ మాత్రమే. ఓకే, కాకినాడ నుంచి సూర్య గారు ఫోన్ చేస్తున్నారు. సూర్య గారు, హలో. సూర్య గారు, చెప్పండి. సూర్య గారు చెప్పండి.
అమ్మ చెప్పండి. నా పేరు మిత్తిపర్ సూర్య, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, చెప్పండి. టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. ఏంటమ్మా? చెప్పండి. సోరియాసిస్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటమ్మా? చూడండి, సోరియాసిస్ రావడానికి ముఖ్య కారణాలు వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల వస్తుంది, ఎక్కువ మానసిక ఒత్తిడికి గురి కావడం వల్ల వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల మనకి టాక్సిన్స్ అనేవి బాడీలో అనే విషపదార్థంలాగా మారి రక్తంలో కలవడం వల్ల సోరియాసిస్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి. పండపేట నుంచి రాంబాబు గారు ఫోన్ చేస్తున్నారు. రాంబాబు గారు, హలో. హలో 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 రాంబాబు గారు, చెప్పండి. అదే కాలు మీద నాకు చెప్పు కరిసిందండి. పైన చెప్పు వేసుకునే గోడ ఉన్నది కదండి, ఆ గోడ కరిసి చెప్పు కరిసి చిన్న నీరు పొక్కింది వచ్చింది. అది అలా స్ప్రెడ్ అయ్యి బ్లాక్ అయిందండి. ఓకే. బ్లాక్ అయ్యి నేను ఒకసారి కన్సల్టెన్సీ స్కిన్ స్పెషలిస్ట్ వెళ్తే అది మందులు వాడాను కానీ అది తగ్గలేదండి. ఓకే. మళ్ళీ ఆయుర్వేదిక్ లో డాక్టర్ గారిని కలిస్తే సోరియాసిస్ అన్నారు. ఓకే. చూడండి, అది ఒక్క చోటు వచ్చిందండి. దురద వస్తుంది, దురద వచ్చి గోకితే అది దద్దురు కింద అయిపోతుందండి. ఓకే. పొట్టు ఏమైనా వస్తుందా అండి? ఏమండి? పొట్టులాగా ఏమైనా వస్తుందా? లైట్ గా గోకినప్పుడు వస్తుందండి. గోకినప్పుడు పొట్టులాగా వస్తుంది. చూడండి, సోరియాటిక్ ప్యాచెస్ అయితే మనకి ఎక్కడ ప్రెషర్ పడినా, ఎక్కడ మనకి జాయింట్స్ దగ్గర ఎక్కడైనా ప్రెషర్ ఉన్నా కూడా అక్కడ సోరియాటిక్ ప్యాచ్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ దెబ్బ తగిలినా కూడా సోరియాటిక్ ప్యాచ్ గా వెళ్లే అవకాశం అనేది ఉంది. ఇంకా స్టార్టింగ్ స్టేజే కాబట్టి మీరు చెప్పు కొరిగిందని వచ్చిందని మీరు అనుకోకుండా ఒకసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. రాజారావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రాజారావు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. చేతికి కాళ్ళకి కూడా బ్లాక్ కలర్ వచ్చిందండి నాకు. ఎక్కడ అండి? సోరియాసిస్ అన్నారు, ఇంజక్షన్ కూడా వాడుతున్నాం, అయినా తగ్గలేదు. ఎక్కడ? అరికాళ్ళకు వచ్చిందా? అరికాలకి అరిచేతికి కూడా. అరికాళ్ళకి క్రాక్స్ ఉన్నాయా? గోళ్ళలో ఏమైనా మార్పు కనిపిస్తుందా అండి? గోళ్ళలో ఏమైనా మార్పు కనిపిస్తుందా? లేదండి. ఓకే. జాయింట్ పెయిన్స్ ఏం లేవా? ఏం లేదండి. ఎప్పుడు హలో ఎప్పటి నుంచి వచ్చిందండి? బ్లాక్ వస్తుంది, అది దురద వస్తుంది. ఎప్పటి నుంచి? ఎంతకాలం అయింది వచ్చి? 7 months 6 months అవుతుంది. చూడండి, 7 months 6 months అర్లీ స్టేజ్. ఇంకా క్రాక్స్ వచ్చినాయి అంటున్నారు, తర్వాత కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. క్రాక్స్ ఎప్పుడు వస్తాయంటే స్కిన్ చాలా డ్రై అయినప్పుడు క్రాక్స్ అనేవి వస్తాయి. సోరియాసిస్ని గమనిస్తే ఇది వర్షాకాలంలో స్టార్ట్ అవుతుంది, చలికాలంలో పెరుగుతుంది, మనకి ఎండాకాలంలో తగ్గుతుంది చెమట పడడం వల్ల. చలికాలంలో ఎక్కువ స్కిన్ అనేది డ్రై అవుతుంది. డ్రై అవ్వడం వల్ల క్రాక్స్ అనేది సివియర్గా పెరిగే అవకాశం ఉంది. ఒకసారి మీరు మీ నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. ఎస్, చిన్న బ్రేక్ తర్వాత సోరియాసిస్కి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ప్రాసెస్ తెలుసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. కాలర్ లైన్ లో ఉన్నారండి, తాడిపత్రి నుంచి భాస్కర్ గారు. భాస్కర్ గారు, హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో భాస్కర్ గారు, చెప్పండి. హలో మేడం, అరికాళ్ళకు వచ్చేసి నల్ల నల్ల మచ్చలు వచ్చాయి మేడం. అరికాళ్ళకు వచ్చింది? అవును మేడం. ఎప్పటి నుంచి అండి? ఒక 3 months 4 months ఉంది మేడం. 3 months 4 months. అరికాళ్ళలో గుల్లల్లాగా ఏమైనా వచ్చిందా అండి? లైట్ గా వచ్చాయి మేడం. పొట్టు ఏమైనా వస్తుందా? చెప్పండి. పొట్టేం రావట్లేదా? క్రాక్స్ ఏమైనా వచ్చినాయా అండి? వచ్చాయి మేడం. చూడండి, అరికాళ్ళకు వచ్చిందంటే ఇది ప్లాంటార్ సోరియాసిస్ అని అంటారు. మీరు అశ్రద్ధ చేస్తే అరిచేతులు కూడా వచ్చే అవకాశం అనేది. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అరిచేతులకు రాకుండా కాంప్లికేషన్స్ రాకుండా కాపాడొచ్చు. ఓకే. గుణశేఖర్ గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుణశేఖర్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా పిల్లోడికి 7 years గా అక్కడక్కడ కాళ్ళు చేతుల్లో అంతా వెయిట్ తింది. కాళ్ళు చేతుల్లో? కాళ్ళు చేతులు ముఖం దగ్గర, కడుపు పైన, వీప్ పైన వైట్ గా వైట్ స్కిన్ వస్తుంది మేడం. వైట్ స్కిన్ వస్తుంది. పొట్టు ఏమైనా వస్తుందా అండి? పొట్టు ఏం రాదు మేడం.
పొట్టేం రావట్లేదు. ఎక్కడుంది? పెదవుల పైన కూడా ఉందా? పెదవుల పైన లేదు మేడం, ముఖం దగ్గర, ఇక్కడ కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర. ఓకే, చూడండి తిరుపతిలో కూడా మా బ్రాంచ్ ఉంది. ఒకసారి మీరు వచ్చి మా బాబుని తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ అనేది తీసుకొని పిల్లల కోసం వైట్ ప్యాచెస్, సోరియాసిస్ రాకుండా ఆర్కే ఆయుర్వేదిక్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ నుంచి డాక్టర్ పూజారి రవికుమార్ గారు పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారో పిల్లలు సఫర్ కాకూడదని చెప్పి శ్రీ ధన్యసాయి స్వర్ణామృత ప్రాశన అని చెప్పి డ్రాప్స్ అనేది రిలీజ్ చేసినారండి. దీంట్లో స్వర్ణ భస్మం అనేది స్వర్ణ భస్మము, తర్వాత మేధ ద్రవాలైన బ్రాహ్మి, మండుకపని, శంఖపుష్పి అనే మెడిసిన్ యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది, మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. వీక్లీ వన్స్ డ్రాప్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది ఫాస్ట్గా పిల్లలలో పెరుగుతుంది. ఇది 0 to 16 years వరకు పిల్లలకు ఇవ్వవచ్చు. ఇది ఆయుర్వేదిక్ ఇమ్యునైజేషన్ లైక్ పోలియో డ్రాప్స్ లాగా ఇవ్వాల్సి ఉంటుంది. మంత్కి ఒక బాక్స్ ఉంటుంది. దీంట్లో 5 doses ఉంటాయి. వీక్లీ 1 dose ఇవ్వాలి. పుష్యమి నక్షత్రం రోజు 2 doses ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఇవ్వడం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏవి రాకుండా, థైరాయిడ్ కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, మనకి వైట్ ప్యాచెస్ కానివ్వండి, విటిలిగో ఇవేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. దీంతో పాటు ఆటిజం ఉన్న పిల్లలకి, సరిగా మాట్లాడలేకపోతున్న పిల్లలకి, బెడ్ వెట్టింగ్ చేస్తున్న పిల్లలకి 6 months వరకు డైలీ ఈ మెడిసిన్ 5 ml ఉంటుంది. 6 months వరకు డైలీ ఇవ్వడం వల్ల మనకి ఈ వ్యాధుల నుంచి 100% మనకి మొత్తం క్యూర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే అండి, హైదరాబాద్ నుంచి రక్షణ గారు కాల్ చేస్తున్నారు. రక్షణ గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే అండి. హలో హలో, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అయితే మా బాబుకి తలలో అంతా డాండ్రఫ్ లాగా వచ్చిందండి. అయితే చూపిస్తే సోరియాసిస్ అన్నారు. ఓకే, అయితే అది ఇప్పుడు తగ్గిపోయింది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నారండి? ట్రీట్మెంట్ అంటే మా ఇంటి దగ్గరే హాస్పిటల్లో చూపించామండి. అయితే తను ఒక ట్యూబ్ లాగా ఇచ్చాడు, అది పెడితే తగ్గిపోయింది, కానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. తప్పకుండా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉందండి. సోరియాసిస్ అంటే మనకు పైన ఆయింట్మెంట్ అప్లై చేయడం వల్ల తగినట్టు అనిపించినా మళ్ళీ కనిపించే అవకాశం ఉంది. మనకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్ అనేది జరగాలి. మెయిన్ ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ జరగడం వల్ల లోపల నుంచి శరీరంలో ఉన్న మలిన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్ ఎప్పుడైతే క్లియర్ అవుతాయో అప్పుడు డిసీజ్ కూడా మనకి రాదు, వచ్చే అవకాశం అనేది ఉండదు. ఓకే, చీరాల నుంచి భాష గారు ఫోన్లలో ఉన్నారు. భాష గారు, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం గారు, నాకు డాక్టర్ ఆర్పి గారి దగ్గరికి వెళ్ళానండి, విజయవాడ వెళ్ళాను. ఓకే, నమస్తే మేడం గారు. నమస్తే, చెప్పండి. హలో మేడం గారు, నేను ఆర్పి గారి దగ్గర అక్కడికి వెళ్తే నరేంద్ర గారు చూశారు. ఓకే, చూస్తే ఆయన సోరియాసిస్ అన్నారు చెప్పారు. ఓకే. అయితే అది తీసుకొచ్చి ఆ క్రీమ్స్ చాలా 4-5 రకాలు పిల్స్ వాడాను, పెద్దగా రికవరీ ఏం లేదు. ఓకే, ప్యాచెస్ ఎక్కడ ఉన్నాయండి? బ్లాక్ ప్యాచెస్ కాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువగా ఉంది, కలర్ చేంజ్ అవుతుంది మేడం, నల్లగా వస్తుంది. ఓకే, తలపైన ఉందా అండి? స్కాల్ప్ పైన? తలపైన ఏం పెద్దగా లేదు, కానీ వెనక కొంచెం గిల్గా వస్తుంటుంది మేడం, వెనక వైపు. ఓకే, కాళ్ళ దగ్గర ఉన్నాయి ప్యాచెస్? కాళ్ళ దగ్గర ఉన్నాయి మేడం. ఎప్పుడు స్టార్ట్ అయినాయండి? దాదాపు ఒక 2 years. ఫస్ట్ ఒక ప్యాచ్ వెనక వీపు వెనక వచ్చింది మేడం. ఓకే, లోపల అల్లోపతి దగ్గర చూపిస్తుంది ఏం లేదని చెప్పి ఇది ఆయింట్మెంట్ ఉంటుంది మేడం, జెంటామైసిన్ ప్లస్ అదేదో కలిసింది. ఓకే, అది రాశాను. అక్కడ తోటి క్యూర్ అయింది. మళ్ళీ మామూలు వస్తే సార్ని ఆర్కే విజయవాడ కలిశాను నేను. ఇది ఓకే, అవి ఎక్కువగా అంటే క్రీమ్స్ అవన్నీ రాసుకుని వెళ్ళడం కొంచెం కష్టంగా ఉందని చెప్పి కొంచెం ఆపాను. అనుకుని పెద్ద మార్పు ఏం లేదు మేడం, అలాగే ఉంది. స్కిన్ బ్లాక్ అవుతుంది. ఓకే, చూడండి, స్కిన్ బ్లాక్నెస్ అనేది మచ్చ తగ్గేటప్పుడు మన బ్లాక్ కలర్లో చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. మనకు తగ్గుతుంది అంటే మనకి థిక్ ప్యాచ్ అనుకోండి, చాలా థిన్ అయ్యి తర్వాత స్కార్ మార్క్లో మిగిలే అవకాశం అనేది ఉంటుంది. అందుకే బ్లాక్నెస్ అనిపిస్తుంది మీకు. పంచకర్మ ట్రీట్మెంట్ ప్యూరిఫికేషన్ చేసుకుంటే ఆ బ్లాక్నెస్ కూడా క్లియర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఒంగోలు నుంచి సురేష్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. సురేష్ గారు, మా అబ్బాయికి చేతి ఒంటికి చిన్న చిన్న చాటు గుల్లాలా లేసి వాస్తున్నాయి మేడం. ఎక్కడండి? చేతుల పైన? ఒళ్ళు వస్తుందా మేడం? ఒళ్ళు చర్మం ఎండిపోతుందా అండి? ఏం లేదు మేడం, చిన్నవి చెమట గుల్లాలు లేసేదని అవే పోతున్నాయి, వాటంతట అయ్యే. ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? వారం నుంచి మేడం. వయసు ఎంత అండి బాబుది? 11 నెలలు మేడం. ఓకే, తలపైన ఏమైనా పొట్టు వస్తుందా అండి? ఏం లేదు మేడం. ఓకే,
ఒకసారి నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సోరాటికా ప్యాచా అనేది టెస్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చిన్న ఏజ్ బాబు కాబట్టి స్వర్ణామృత ప్రాశన ఇవ్వడం వల్ల మనకు అలర్జీ ఉన్నా కూడా తగ్గిపోతుంది. సోరియాసిస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా? వచ్చే అవకాశం ఉండదండి. అంటువ్యాధి కానే కాదు, మనకి స్కిన్ పైన వెళ్ళే పొట్టంతా డెడ్ సెల్స్ ఇవి. సోరియాటిక్ పేషెంట్లు అయితే 7 డేస్లో ఫామ్ అవుతూ ఉంటాయి, నార్మల్గా అయితే 30 డేస్లో ఫామ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్లో స్కేలింగ్ ఉండడం వల్ల చాలామంది అది అంటువ్యాధి అని అనుకుంటారు. అంటువ్యాధి కానే కాదు. వాళ్ళ అంటువ్యాధి అని చెప్పి వాళ్ళని దూరంగా ఉంచడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మానసిక ఒత్తిడి వల్ల ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళ బ్రష్ కానివ్వండి, దువ్వెన కానివ్వండి, వాళ్ళ వస్తువులని ఏవైనా యూజ్ చేయొచ్చు. ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం అనేది ఉండదు. ఇది బ్లడ్లో చేంజెస్ వల్ల వచ్చింది, ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉండదు. ఓకే, లక్ష్మీభారతి గారు గుంతకల్ నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మీభారతి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో లక్ష్మీభారతి గారు చెప్పండి. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నాకు పెదల మీద తెల్లమచ్చ వచ్చింది మేడం. ఓకే, నాకు పెదల మీద తెల్లమచ్చ వచ్చింది మేడం. నాకు 10 మందిగా తిరగాలంటే నాకు చాలా బాధగా ఉంది. నాకు ఎప్పటి నుంచి అండి? ఎవరితో మాట్లాడుతున్నా గానీ నాకు అసలు బయటికి పోబుద్ధి కావడం లేదు. నాకు ఎందువల్ల వచ్చింది ఏమో కానీ నాకు నా ఏజ్ 49 ఏళ్ళు, నాకంతా 47 ఏళ్ళు ఉంటాయి మేడం. నాకు థైరాయిడ్ ఏమైనా ఉందా? బంధువులతో నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. నన్ను అయితే నిదాన్ని అందరూ ఎగతాలు చేస్తున్నారు మేడం. థైరాయిడ్ ఏమైనా ఉందా అండి? హలో, థైరాయిడ్ ఏమైనా ఉందా మీకు? నాకు ఏం లేదు మేడం. లేదు మేడం, ఏం లేదు. నాకు బీపీ షుగర్ ఏం లేదు మేడం. నాకు లేదు మేడము. తెల్లమచ్చ చూడండి, ఇది అర్లీ స్టేజెస్ కాబట్టి దీన్ని తగ్గించవచ్చు. పెదవుల పైన ఉంది కాబట్టి మీకు ఒక 4-5 మంత్స్లోనే క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి మీరు బ్రాంచ్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి, ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ గోదావరి ఖండ్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మాకు ఇంతకుముందు సోరియాసిస్ వచ్చింది. నాకు చెప్పండి, ఎప్పటి నుంచి? మేడం అది మాకు 15 ఇయర్స్ మేడం ఉండబట్టి. 15 ఇయర్స్, ఓకే. అవునండి. అయితే దాని ద్వారా ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే తగ్గిపోయింది. ఓకే, త్వరలో చిన్నగా వస్తుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? దానికి ఫుడ్ ఏమైనా కంట్రోల్ చేయమంటారా? ఓకే, ఎక్కడ తలలో పొట్టులాగా వస్తుందా? చిన్న వస్తుంది మేడం. ఇంతకుముందు వచ్చేది తగ్గిపోయింది కంప్లీట్ గా ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే. ఓకే, బాడీ పైన ఏం లేదు మేడం. ఏం లేదు, ఓన్లీ తల వరకే ఉంది. ఇంతకుముందు చేతులకు వచ్చేది కంప్లీట్ తగ్గిపోయింది. ఇప్పుడు మేడం బాడీ పైన ఎక్కడ ఏం లేదు, తలలో చిన్నగా వస్తుంది కానీ అది మళ్ళీ వచ్చే అవకాశం అనిపిస్తుంది. కాకపోతే దానికి ఫుడ్ ఏమైనా కంట్రోల్ చేయమంటారా? చూడండి, ఫుడ్ అనేది మనం ఓన్లీ ఫుడ్ కంట్రోల్ చేసి మెడిసిన్ యూజ్ చేయకపోయినా దీనికి ఫలితం ఉండదు. మెడిసిన్ యూజ్ చేసి ఫుడ్ కంట్రోల్ చేయకపోయినా ఫలితం ఉండదు. రెండు కూడా 50-50% అనేది ఉంటుంది. పథ్యం ఫాలో చేసి మనం మెడిసిన్ కంపల్సరీ యూజ్ చేయాలి. మెయిన్ 2 రీజన్స్ వల్ల మనకు సోరియాసిస్ అనేది తిరిగి రిపీట్ అవుతూ ఉంటుంది. ఒకటి వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల, తర్వాత టాక్సిన్స్ అనేవి శరీరంలో మలిన పదార్థాలను పేరుకుపోవడం వల్ల ఇది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్ పంచకర్మ అంటే లోపల ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకి డైజెషన్ పవర్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే డైజెషన్ పవర్ పెరుగుతుందో మీరు ఏం తిన్నా కూడా త్వరగా డైజెషన్ అవుతుంది. టాక్సిన్స్ అనేవి మన బాడీలో ఫామ్ కావు. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల తిరిగి వచ్చే అవకాశం అనేది ఉండదు. ఇది మొత్తానికి శాశ్వత పరిష్కరణ. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు లైఫ్లో తిరిగి రాదు. ఓకే, సోహైల్ గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. సోహైల్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సోహైల్ గారు చెప్పండి. మాట్లాడండి మ్యామ్. ఏం లేదు, జస్ట్ ఐ వాంట్, ఇది నాకు చెస్ట్ పైన మొన్న ఇది బ్లాక్ కలర్ స్పాట్స్ ఫామ్ అయ్యాయండి. ఓకే, అదే ఒక 2 వీక్స్ అగో అదే అలాగే నెక్ పైన వచ్చాయి. బ్లాక్ కలర్ అంటే ఎండిపోయి డ్రై అయినట్టు వచ్చాయండి. ఓకే, స్కేల్స్ ఏమైనా ఉన్నాయండి దానిపైన? హెయిర్స్ ఉన్నాయండి, అంటే బియర్డ్ హెయిర్స్ ఉన్నాయి కదా ఉన్నాయి. మళ్ళీ చెస్ట్ పైన చెస్ట్ హెయిర్స్ ఉన్నాయి కదా, ఆ హెయిర్స్ ఉన్నాయండి. ఓకే, అదే ఒక అదే వైరస్ క్రీమ్ వాడిన తర్వాత అది వైట్ కలర్ గా బొల్లి లాగా ఫామ్ అవుతుందండి. అంటే ఏమైనా అలాంటిదా? అది అడగడానికి కాల్ చేశానండి. ఇచ్చింగ్ ఏమైనా ఉందా అండి? ఏంటి ఇచ్చింగ్ అంటే సెన్సేషన్? ఏమైనా టీ షర్ట్ తగిలితే ఇచ్చింగ్ సెన్సేషన్ ఉందండి అక్కడంతా. ఓకే, మెడికేషన్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? ఏం యూజ్, జస్ట్ ఒక క్రీమ్ రాత్రి పని కూడా ఒక క్రీమ్ యూజ్ చేస్తున్నాను అంతే. ఓకే, బ్లాక్ కలర్ స్పాట్స్ వైట్ గా వస్తున్నాయి. బ్లాక్ కలర్ స్పాట్ ఉందండి, మొత్తం ఎండిపోయి ఇప్పుడు క్రీమ్ చేస్తే వైట్ కలర్, అంటే బొల్లి లాగా అంటారు కదా, అలా ఫామ్ అవుతుందండి అది.
ఓకే, చూడండి మనకి స్పాట్స్ తగ్గేటప్పుడు ప్యాచెస్ అనేవి వైట్ కలర్లో అయినా ఫామ్ కావచ్చు, బ్లాక్ కలర్లో అయినా ఫామ్ కావచ్చు. ఒకసారి మీరు నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి డాక్టర్ని టెస్ట్ చేయించుకొని కన్సల్ట్ అవ్వండి. మనకు తిరుపతిలో కూడా ట్రీట్మెంట్ ఉంది, దీనికి మన బ్రాంచ్ ఉంది, అక్కడ అవైలబిలిటీలో డాక్టర్ ఉన్నారు. ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. సోరియాసిస్కి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆయుర్వేదంలో? చూడండి, సోరియాసిస్కి ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంటే మెయిన్ ట్రీట్మెంట్. మన శ్రీ ఆర్కే ఆయుర్వేదిక్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ని స్థాపించిన డాక్టర్ పూజారి రవికుమార్ ఆధ్వర్యంలో మనం ఆర్కే ఆయుర్వేదిక్ డాక్టర్స్ అందరూ కలిసి యూనిటీగా టీం వర్క్ అనేది చేస్తున్నాము. సోరియాసిస్ని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత దీనికి తగ్గించడానికి పంచకర్మలో ఏ విధానాలు శాశ్వత పరిష్కరణకి ఏ విధానాలు యూజ్ చేయాలి, దీంట్లో మెడికేషన్ ఓపీ మెడిసిన్స్ కానివ్వండి, పంచకర్మ మెడిసిన్స్ కానివ్వండి, ఓన్లీ ఫర్ సోరియాసిస్ పేషెంట్స్కి ఏ విధమైన మెడిసిన్ యూజ్ చేయాలి అని చెప్పి మేము టీం వర్క్గా పనిచేస్తూ దీన్ని శాశ్వతంగా పరిష్కరించగలుగుతున్నాము. పంచకర్మలో ఇప్పుడు డిస్టెన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు, దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే వాళ్ళకి కన్వీనియంట్ లేదు, వచ్చి చేయించుకోలేక చాలా సఫర్ అవుతున్నారు. తర్వాత డైట్ కూడా చాలా మంది మెయింటైన్ చేయలేక సఫర్ అవుతున్నారు. వాళ్ళ రిక్వెస్ట్ని తీసుకొని మేము ఇప్పుడు కూకట్పల్లిలో ఒక మన బ్రాంచ్లోనే ఇన్పేషెంట్స్ని కూడా స్టార్ట్ చేసినాం. 30 బెడ్స్ హాస్పిటల్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఉండి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి చాలా సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది. కార్పొరేట్ లెవెల్లో మనకి 24 అవర్స్ డాక్టర్ అబ్జర్వేషన్, డైట్, యోగా, దీని ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పంచకర్మ అంటే మెయిన్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్, ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ప్యూరిఫై చేయడం జరుగుతుంది. దీంట్లో లేపనం, అభ్యంగనం, శ్వేదం, శిరోధార ఉంటుంది. ధారలో 16 టైప్ ఆఫ్ వనమూలికలను మంచిలో కలిపి మనం ధార చేయడం జరుగుతుంది. తలలో ప్యాచెస్ 10-15 డేస్ వరకు క్లియర్ అయిపోతాయి. దీంతో పాటు మన డైజెషన్ పవర్ అనేది ఫస్ట్ పెంచడం జరుగుతుంది. డైజెషన్ పవర్ పెరిగిన తర్వాతనే పంచకర్మ స్టార్ట్ చేయడం జరుగుతుంది. డైజెషన్ పవర్ పెంచడానికి మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్నేహపానం చేపించడం జరుగుతుంది. స్నేహానికి ఏ గుణం ఉంటుందంటే శరీరంలో ఉన్న మలిన పదార్థాలన్నింటినీ ఒక చోట చేర్చే గుణం అనేది ఉంటుంది. ఈ స్నేహపానం చేసి బయట స్నేహ అభ్యంగనం, స్వేదనం చేయడం వల్ల మన బాడీలో ఉన్న విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు అన్నీ వచ్చి మన స్టమక్లో చేరుతాయి. అప్పర్ స్టమక్లో ఉన్నదాన్ని, పై కడుపులో ఉన్నదాన్ని వమనం చేపించి తీసేయడం జరుగుతుంది. లోయర్ స్టమక్లో ఉన్నదాన్ని విరేచనం చేపించి తీసేయడం జరుగుతుంది. ఇట్లా బాడీ ప్యూరిఫికేషన్ అవుతుంది. తర్వాత వస్తికర్మ అని చెప్పి సోరియాటిక్ ఆర్థరైటిస్ పేషెంట్కి ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వస్తికర్మ చేయడం వల్ల పెయిన్స్ స్వెల్లింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఫ్యూచర్లో రిపీట్ అయ్యే అవకాశం అనేది ఉండదు. ఇట్లా బాడీ పంచకర్మ ద్వారా ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ డీటాక్సిఫికేషన్ చేసే మెడికేషన్ 1 year వరకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో రిపీట్ అయ్యే అవకాశం అనేది ఉండదు. 20 years నుంచి 25 years నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని శాశ్వత పరిష్కరణ తీసుకొని సుఖవంతమైన జీవితం అనుభవిస్తాను. ఒకసారి మీరు సక్సెస్ రేట్ తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. సోరియాసిస్ పై అవగాహన కలిగించినందుకు థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.